ఆయన మృతి వార్త తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన అన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. నేను పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రేమలో పడాలి. ప్రేమదేముందిరా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 10 మంది మీకు కలుగుతుంది. జీవితం 100 మగాడు దొరకడం అంత సులభం కాదు. నీకు దొరికాడు, అతన్ని వదులుకోవద్దు. వరల్డ్ ఆస్మా మంత్ శుభాకాంక్షలు. నేను డాక్టర్ ఏ ప్రేమ్ కుమార్, చీఫ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఆస్మా అంటే శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వలన శ్వాసనాళాలు సంకుచితం చెంది దానివల్ల పిల్లికోతలు, దగ్గు, ఆయాసం వంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఆస్మాకి రిలీవర్స్ అండ్ కంట్రోలర్స్ అని 2 గ్రూపుల మందులు వాడతారు. రిలీవర్స్ అంటే తక్షణ ఉపశమనం కోసం వాడే మందులు, కానీ దీనివల్ల ఉపశమనం అయితే వస్తుంది కానీ ఆస్మా వ్యాధి నివారణ అయితే జరగదు. కాలక్రమేణా ఊపిరితిత్తుల పని సామర్థ్యం అంటే లంగ్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. అందుకే కంట్రోలర్ మందులు వాడాలి తరచుగా మీ ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం. కంట్రోలర్ మెడికేషన్స్ యూజువల్గా ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ఉంటాయి. ఇవి తగిన మోతాదులో వైద్యుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడితే ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గి వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. తద్వారా రిలీవర్ మెడికేషన్ వాడకం తగ్గుతుంది. So I stand for Reliever Free India.